మామ అల్లుడి కెరియర్ లో 2025 స్పెషల్ గా నిలిచిపోతుందా? ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందా? ఇదే ఉత్సాహం ఏడాదంతా కొనసాగుతుందా? ఏంటంత స్పెషల్? వాచ్ ది స్టోరీ. 2025 సంక్రాంతికి వస్తున్నామని వచ్చాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా తిరుగులేని హిట్ అందుకుంది. సంక్రాంతి మూవీస్ అన్నిటిలోనూ కలెక్షన్ల పరంగా టాప్ లో నిలిచింది. ఇక తండేల్తో వచ్చిన నాగచైతన్యకి కూడా ఈ ఏడాది స్పెషల్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన తండేల్ హిట్ అందించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరియర్ లో ఫస్ట్ 100 కోట్ల క్లబ్ లోకి చేరిన వెంకటేష్ ఏకంగా 300 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అప్పటి వరకు విక్టరీ హీరో మూవీస్ అంటే మాక్సిమం 70 కోట్ల వరకు వచ్చిందంతే. ఆ లెక్క ఒక్కసారిగా 100 మార్కు దాటడమే కాదు, 300 మార్కు చేరింది. అంటే మూడింతలు రెట్టింపైంది. ఒక్కసారిగా వెంకీ క్రేజ్ అంతకు మించి అనేలా పెరిగింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు వెంకటేష్. ఈ సినిమాలో బుల్లిరాజు పాత్రలో నటించిన రేవంత్ భీమల ఎరగదీశాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా నటనతో ఆకట్టుకున్నారు. ఈ మూవీపై చాలా మీమ్స్ వచ్చాయి. వెంకటేష్ తో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు ఏంటి అనే కామెంట్లు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అవన్నీ పక్కకి పోయాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రివ్యూర్లు, కామన్ ఆడియన్లు, విమర్శకులు కూడా ఈ మూవీకే చేకొట్టారు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. వెంకీ, ఐశ్వర్య, మీనాక్షి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని నవ్వించాయి. వీటిని ఇమిటేట్ చేస్తూ విదేశీయులు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంతలా కనెక్ట్ అయిపోయింది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇక నాగచైతన్య విషయానికి వస్తే తండేల్ తన కెరియర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చైతు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఎదురు చూశాడు. పైగా పెళ్ళయ్యాక రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో చాలా అంచనాలే పెట్టుకున్నాడు. ఎటకేలకి నాగచైతన్య అంచనా నిజమైంది. తండేల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు చేతు కెరియర్ లో 80 కోట్ల మార్కు దాటడమే గొప్పగా ఉండేది. కానీ తండేల్ ఫస్ట్ టైం 100 కోట్లు వసూలు చేసింది. చందు మొన్నటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడు. లవ్ స్టోరీ తర్వాత వచ్చిన సినిమాలేవి నాగచైతన్యకి సక్సెస్ ఇవ్వలేదు. ఆ లోటు తీర్చేసింది తండేల్. అందుకే టాలీవుడ్ లో 2025 ఆరంభం ఏ హీరోకి కలిసి రానంతగా మామ అల్లుడికి కలిసి వచ్చిందంటున్నారు నెటిజన్లు. అప్పుడే ఇద్దరు తర్వాతి ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.